ఒక కమిషనర్ అయిపోయిన వ్యక్తి ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయిలో ఆలోచిస్తారండి. ఒక ముఖ్యమంత్రి అయిపోయాక రాష్ట్రంలో అన్ని మీ నియోజకవర్గం కూడా ఆయన కిందకే వస్తుంది అంతిమంగా. అంటే he is the chief minister of the state and he is accountable for the whole state. అదే ఆలోచించాలని చెప్తున్నాను ఆయనకి. బట్ ఆయన నియోజకవర్గం మాత్రం ఇక్కడ మార్కులు కొట్టేస్తా ఇంత పెద్ద ఏరియా ఉన్నప్పుడు. ఎర్రవల్లిలో 2 bedroom house ఓన్లీ అట్ ఎర్రవల్లి. అలాగే అక్కడ మట్టుకే ఎర్రవల్లిలోనే మనకు మీ టీవీలో మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే మేము చూస్తుంటాం. ఎర్రవల్లిలో 2 bedroomల ఇల్లు అని పబ్లిసిటీ అంటే పెద్ద ఎత్తున పబ్లిసిటీ టీవీలో జరుగుతా ఉంది. ఎర్రవల్లిలో 2 bedroom ఇల్లు కట్టినట్టు. మరి మా జిల్లాలో ఒక ఇల్లు కట్టలేదు, మా దగ్గర ఒక ఇల్లు కట్టలేదు, ఇంకో జిల్లాలో ఎక్కడ ప్రకటనలో మనకి పాటలతో బ్రహ్మాండమైన మీ టైంలో మీరు చేసుకోలేకపోయారు ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉండి కూడా మీరు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అంటే ఏమి చేయకుండానే దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వాలు మేము కూడా ఎవరైనా కూడా సాహసించలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమి చేయకుండానే ప్రచారాల పేరు మీద ప్రకటనల పేరు మీద కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు వాళ్ళ సెల్ఫ్ పబ్లిసిటీ కోసం. ఎక్కడ అంటే ఇవి రావట్లేదే ఇలాంటి కోణం ఎక్కడ? మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి నిజంగా ఘాటుగా జరిగిన విమర్శలు 2 సంవత్సరాలు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రతిపక్షం ఉందా లేదా అని వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వస్తుందంటే ఆ పరిస్థితి మీడియా కూడా మరి మాకు సహకరించడం లేదు. ఎందుకంటే మొత్తం మాకు సహకరించడం లేదు. మీడియా కూడా ప్రో టీఆర్ఎస్ కాదు, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. టీఆర్ఎస్ అనను నేను, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా భయపడిచ్చేస్తున్నారు మీడియాని. మీడియాలంతా అంటే మాక్సిమం 90% ఆంధ్ర వాళ్ళ ఈ ల్యాండ్స్ ఏదో ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా ఉండొచ్చు, రకరకాల వాళ్ళ యొక్క వ్యాపారాల మీద ఏదో ఇబ్బందులు ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు. ఆ లూప్ హోల్స్ ని తన దగ్గర పెట్టుకుని ఈ రోజు అనుకుని ఇక ముఖ్యమంత్రి గారితో ఎందుకులే ఈ గవర్నమెంట్ తో మనకి ఎందుకు పోయేది ఉంది, ఏముంది పోతే పోయిన తెలంగాణ ప్రజలు ఏ ఏట్లోన్నా కలిసిపోని మనం ముఖ్యమంత్రితో ఉందాం, గవర్నమెంట్ తో ఉందామంటట్టుగా ఉంది మీడియా వ్యవస్థ. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ బాగోగులు పట్టించుకుంటున్నది ఒక కాంగ్రెస్ తెలంగాణ పార్టీ మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూపించే పరిస్థితి లేదు మీడియాలో. మేము ప్రజల్లోకి పోవాల్సిన పరిస్థితి, ఇంకా ప్రజల్లో పోయి డైరెక్ట్ గా పోవాల్సిన పరిస్థితి తప్ప మేము పోయినా కూడా ఒకరోజు పాపం మీడియా వాళ్ళు ఇచ్చారనుకోండి ఇమ్మీడియట్ గా స్టాప్, కొద్దిసేపటి దాన్ని బంద్ చేసేయాల్సింది. వాళ్ళ మీడియాలో కనిపించకూడదు, కనిపించకూడదు అంతే. మరి ఎందుకు బంద్ చేస్తారు? ఏం పాపం ఏమైతుందో మరి మీడియా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో. ఎందుకంటే ఈనాడు రామోజీరావు గారిని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడు అన్నాడు 1,00,000 నాగలతో దున్నిస్తాడు మన ఈనాడు రామోజీరావు గారి స్టూడియోస్ ని. మరి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు, ఇద్దరు దోస్తులు అయిపోయారు. దున్నిచ్చమని నేను చెప్పట్లేదు, అయ్యో రామోజీరావుది దున్నిచ్చాలని వెళ్ళాను అంటే ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు చేస్తున్న చేతలకి పొందన లేదు అంటున్నాను. ఆ రోజు ఒక ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు, అతను నేనేం సమర్థించట్లేదండి, నేను కేవలం రెండో పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి మిమ్మల్ని తెలుసుకునే ప్రయత్నం. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఇది వేరుతుంది, మనం ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక ఇప్పుడు ఆయన ఉద్యమం చేయలేరు కదా, చేయాల్సిన ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుంది కాదంటారా? కరెక్ట్ కదా. మరి మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా రోజు ఏం చెప్తున్నాడు ఆయన, నేనే ఇచ్చాను తెచ్చామని. అది ఎందుకు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు? మరి మేము కూడా అధికార పార్టీలో ఉండి ఆ రోజు అంత మాత్రం చేసామంటే, ఆ మాత్రం హైకమాండ్ ఒప్పించగలిగామంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులదే కీలక పాత్ర అని ఎందుకు మాట్లాడు? అంటే అధికారంలో ఉంటేనేమో ఒకటి, వేరే వాళ్ళు అధికారంలో ఉంటే ఒకటి. అంటే అధికారం ఆ రోజు September 17th ఏమన్నారు? September 17th మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. విమోచన దినోత్సవం మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒకసారి అధికారికంగా నిర్వహించినటువంటి మాటదన్న నోట్లోంచి వస్తుందా? అసలు September 17th విమోచన దినం గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అంటే ఇవి నిజంగానండి ఇప్పుడు డెవలప్మెంట్ సమయంలో అసలు ఆ విమోచన దినం చేయాలని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు అదే. అంటే అప్పుడు ఈయన చెప్పిన మాటని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. ఈయన చెప్పిన మాట వేరే మాట ఏం చెప్పలేదు. మరి ఈ రోజు ఎందుకు మరి ఆయన తన మాట కట్టుబడి లేడు? అదొక్కటేనా ఇంకేమైనా మాట కట్టుబడలేదు? చాలా ఉన్నాయి అట్లా కట్టుబడినటువంటి మాటలు ముఖ్యమంత్రి. 2 ఏళ్ల కదా అయింది తెలంగాణ ఒక పసిపాప ఇప్పుడే లేచి పరిగెడుతోందని చెప్పి అధికారులు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, మీరు పసిపాపనే కాబట్టి 60 ఏళ్ల అభివృద్ధి మీ కళ్ళకు కనిపించడం లేదు. మీరు పసిపాపలే కాబట్టి, పసిగుడ్డులే కాబట్టి ఇంకా మీరు నడక నేర్చుకోలేదు.
నడక నేర్చుకుంటే ఎక్కడ ఏముండేదో ఈ రాష్ట్రంలో మీకు అర్థమవుతుందంటారు. మీ కళ్ళకి కనిపించింది. ఆరితేరిన వాళ్ళం మేము ఉన్నాం. 125 ఏళ్ల పార్టీ ఇన్ని మాకు అప్పచెప్పేస్తే అభివృద్ధి అంతా మేము చేసిందే, మీ కళ్ళకి కనిపించడం లేదు అనేది అంటే మీకు ఇంకా పసిగుడ్డులే, కళ్ళు తెరవనేటువంటి పసిగుడ్డు మీరు. కాబట్టి ఇంకా మీకు మీ కళ్ళకు ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కళ్ళకి కనిపించడం లేదు. పెద్ద